ఎంతో నమ్మకంతో, భక్తితో వెళ్ళే తిరుపతిలో ఆ భగవంతుణ్ణి సందర్శించుకొని ఒక్క లడ్డు దొరికితే చాలు అనుకున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ విషయంలో కల్తీ జరిగిందనే విషయం తెలిసిన విషయమే. రీసెంట్గా ఆ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్షను సంకల్పించాను. సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతా. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటా. దేవదేవ, గత పాలకులు నీ పట్ల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని నాకివ్వమని వేడుకుంటా. భగవంతుడిపై విశ్వాసం, పాపభీతి లేని వాళ్ళే ఇలాంటి ఆకృత్యాలకు ఒడిగడతారు. నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టిన నోరు మెదపకపోవడం, నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నుకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ విషయంలో జంతు అవశేషాలున్న నెయ్యిని వినియోగించారన్న విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించే పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. ధర్మో రక్షతి రక్షితః అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు.